వెల్కమ్ టు టీ9 న్యూస్. మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వచ్చాం. ఈ పెద్ద చెరువుకు చాలా చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నాటి చరిత్ర ఇది. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యానికి మూల పురుషుడైన మన గణపతి దేవుని సోదరి అయిన రుద్రమాంబ గారు, అంటే రుద్రమదేవి గారి అత్తగారైన రుద్రమాంబ గారు ఈ చెరువును త్రవ్వించడం జరిగిందనమాట. ఈ చెరువును త్రవ్వించడం వల్ల ఈ లోతట్టు గ్రామాలకు, చాలా గ్రామాలకు మనకు వాటర్ సప్లై జరిగి అనేక మంది రైతులు ఈ చెరువు ద్వారా లాభపడుతున్నారు. కాబట్టి ఈ చెరువును చూడడానికి చాలా మంది వీక్షకులు అయితే ఇక్కడ వచ్చారు. వారిని అడిగి వారి మాటలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం అండి. మాది ఖమ్మమా? అదే ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం వచ్చారా? లేదండి, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాము. కాకపోతే ఈసారి అల్లులు పడ్డాయి అని చెప్పి దూరం నుంచి వచ్చాను అనమాట చూడడానికి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే మా తాతయ్యలు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారనమాట. మాది తాతయ్య కొత్తపేట అనమాట. ఇక్కడ చూడడానికి ప్రతి సంవత్సరం వచ్చేది, కానీ ఈ సంవత్సరం కూడా అట్లే వద్దాం అనుకుంటున్నాం. వచ్చాము మా ఫ్రెండ్స్ తో కలిసి. మాది లోకల్ అండి, ఇక్కడే మాది. మా చుట్టాల వీళ్ళు నా తరఫున వచ్చారు. మీరు పిలిచారు? మా తాత వాళ్ళ ఇల్లు. వచ్చాం. చెరువు చాలా చూడడానికి చాలా బాగుంది. చాలా పచ్చగా అంతా చాలా మంచిగా ఉంది. ఇంకొంచెం దీన్ని గవర్నమెంట్ దీన్ని చూసుకొని కొంచెం అప్డేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటది. అందరూ చూడడానికి కూడా ప్రేక్షకులు కూడా రావాల్సిన వాళ్ళు, ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ ప్రదేశం కూడా, ఇక్కడ ఉన్న ప్రదేశం కూడా అప్డేట్ అవుతుంది. కొంచెం గవర్నమెంట్ దీన్ని కూడా చూసుకుంటే చాలా బాగుంటది. సీతారామ ప్రాజెక్టు నీళ్లు చెరువు మళ్ళిస్తామని చెప్తున్నాను. దాని గురించి మీకు ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. మళ్ళిస్తే బాగానే ఉంటది, కానీ మళ్ళిస్తే ఇంకా అప్డేట్ అవుతుంది. చెరువు పెద్దగా అవుతుంది. ఇంకా ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళు చాలా మందికి జీవనోపాధి దొరుకుతుంది. అంతా ఇంకా చాలా అప్డేట్ అయిపోతుంది చెరువు కూడా. మాది ఇదే ఊరు, లైక్ బయ్యారం చెరువు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. యాక్చువల్లీ ఇది ఒక చాలా హిస్టారికల్ గా చాలా మంచి ప్రదేశం ఇది. కాకతీయుల గొలుసుకట్టు చెరువులో భాగంగా మనకి ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పరకాల అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క చెరువు నిండుకుంటూ మనకి కింది ఖమ్మం వరకు వెళ్తా ఉంటది. యాక్చువల్లీ ఈ చెరువు వచ్చేసి మొత్తం 1.5 TMC వరకు దీని కెపాసిటీ. అరౌండ్ 10,000 ఎకరాల వరకు పండుతుంది. యాక్చువల్లీ దీన్ని ఒక 2 to 3 TMC చేయగలిగితే కనుక మరింత మనం ఇంకా ఎక్కువ మంది రైతులకి మనం సాయం చేసే విధంగా ఉంటది. అదే కాకుండా ఇది ఈ ప్రదేశానికి చాలా చరిత్రాత్మకంగా చాలా మంచి అది ఉంది. ఇదే కాకుండా ఇది ఓన్లీ చెరువు కాకతీయులే కాకుండా ఇక్కడ ఉండే నేచర్ కూడా చాలా, మనం ఆగ్రో సర్క్యూట్స్, ఎకలాజికల్ సర్క్యూట్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉన్న ప్లేస్. ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా త్వరలో చేస్తారని మేము. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ వాటర్ దీన్ని తరలిస్తుంది, అంటే సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ పెద్ద చెరువు తరలిస్తామని చెప్పారు కదా, దాని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా? నాకు తెలుసు. సీతారామ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అంటే దే విల్ టేక్ వాటర్ ఫ్రమ్ గోదావరి. అవి ఏంటంటే ఇల్లందు దగ్గర నుంచి డంప్ చేసి ఇవి అన్ని ప్లేసెస్ కి పంపిస్తా ఉంటారు. ఇవి వచ్చేసరికి ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇటు వస్తాయా అన్నది మాత్రం వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. కానీ ఇక్కడ ఆ చెరువు నీళ్లు తీసుకెళ్ళి ఇక్కడికి నింపితే బయ్యారం రైతుల కాళ్ళని గోదావరితో గడిగినట్టు ఉంటది. అధికారంలో రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధానమైన అంశంగా, అంటే సీతారామ ప్రాజెక్టు వాటర్ బయ్యారం చెరువుకు తరలిస్తాం, బయ్యారం మండలంలో ఉన్న ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పుకొని అధికారంలో రావడం జరిగింది కదా. మరి ఇప్పుడు కొంచెం రాజకీయం, దీనిలో రాజకీయం కాదు, ఇది అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతాం. అలా అయితే చాలా బాగుంటది. ఇట్స్ నాట్ అబౌట్ సీతారామ ప్రాజెక్ట్ అనే కాదు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకి గోదావరి నది కొద్ది గొప్ప 80 కిలోమీటర్లు మన జిల్లాను దాక్కుంటూ పోతుంది. కానీ ఇప్పటికీ రైతులు మనం చూస్తే మన దగ్గర బోర్లు వేసుకోవడం, అవి వేసుకోవడం ఇంకా మనం చూస్తూ ఉంటాం. ఇంత ప్రపంచంలో నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా చాలా, దేశంలో చాలా తక్కువ జిల్లాలలో మనకి గోదావరి ప్రవహిస్తుంది. అట్లాంటిది మన గోదావరి మన జిల్లాలో 80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కానీ ఇంకా మన దగ్గర కొంచెం కరువు అన్నది ఉంది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆ నీళ్లు కనుక సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు వస్తే మాత్రం బయ్యారం గార్ల రైతులు చాలా సంతోషంగా ఉంటారు. దీని చరిత్ర ఇంత బాగా చెప్పారు, మీరేం చేస్తారు సార్? నేను రీసెంట్ గా గ్రూప్ 1, 2, 3, 4 సర్వీసెస్ క్రాక్ చేశాను. నా పేరు నూతనపాటి కళ్యాణ్. లోకల్ అండి? బయ్యారం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నా పేరు రక్షిత. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహబూబాద్. కేవలం ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చారు మీరు? డ్యామ్ చూడడానికి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. చెప్పమ్మా, మీ పేరు? నా పేరు సమీనా అండి, మహబూబాద్ నుంచి వచ్చి. ఓకే, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం బయటకు వచ్చాను, హ్యాపీగా అనిపిస్తుంది. మరి పక్కన ఎవరండి?
అరే నవమ్మ కట్రా చూడడానికి వచ్చాము. ఎప్పటి నుంచి వస్తున్నాము డైరీ ఈసారి ఫస్ట్ టైం వచ్చా, మొదటిసారి చూద్దామని. కానీ వెదర్ బాగుంది ఇవాళ, రేమ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ఉండడం వల్ల వచ్చి పరిహరించిపోతాం అన్నట్టు ఎలా ఉందని చూద్దామని వచ్చాం. వెదర్ కూడా బాగుంది, వాటర్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇంకో 2-3 రోజులు ఎక్కువ అయితే అనుకుంటా, బాగుంటది వెదర్. ఓకే, ఏ విధంగా పోలీసు వారి రక్షణ కోసం కూడా హెచ్చరిక బోర్డు పెట్టారు. అంటే చూడండి కానీ లోపలికి వెళ్లకుండా కానీ వాళ్ళు రక్షణ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు నీళ్ళలో దిగి ఇబ్బంది పడి వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఆనందం విషాదం కాకుండా ఉండడానికి అని చెప్పి పోలీసు వారు కూడా వారి కర్తవ్యం నిర్వహిస్తున్నట్టు చూడొచ్చు. ఇక్కడ మనం బోర్డు హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. సో ఇక్కడ నుంచి ఇది ప్రస్తుత విషయం. ఓకే, మనం గతంలో కూడా అనుకున్నట్టుగా అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా సీతారామ ప్రాజెక్టు వాటర్ కనుక ఈ చెరువు కనుక మళ్లించగలిగితే బయ్యారం మండలంలోని అన్ని గ్రామాలు లైక్ మన తోటగడ్డ కానీ, గంధంపల్లి, సత్యనారాయణపురము, ఇరుసులాపురము, కట్టుగూడెము, మన ఇంకా జాఫర్బాద ఇలాంటి చాలా గ్రామాలకు 2 పంటలు పండే అవకాశం స్కోప్ ఉంది. కాబట్టి రైతులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పాలకులు కూడా దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి సీతారామ ప్రాజెక్ట్ వాటర్ దీని కనుక మళ్లించగలిగితే రైతులు 2 పంటలు పండించుకొని సుఖశాంతులతో ఉంటారని కోరుకుంటూ టీఎన్ న్యూస్ చిట్టిబాబు, కెమెరామెన్ కిరణ్ తో నేను మీ చిట్టిబాబు.